SHO AP ఛానల్ ప్రేక్షకులకు నమస్కారాలు. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అమృతోత్సవ కవితా పఠనంలో భాగంగా మొదటి భాగంలో 22 మంది కవులు కవయిత్రులు పంపిన కవితా విశేషాలను గురించి విన్నాం. ఈ రెండవ భాగంలో మరికొంతమంది కవులు కవయిత్రులు పంపిన కవిత్వాల్లోని విశేషాంశాలను ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా డాక్టర్ చిల్లర భవానీదేవి గారు హైదరాబాద్ నుండి జయహో భారతమా, జయహో భారతమా, జయ జయహో మాతృదేశమా, వందే మాతర అమృతత్వమా, మా కనుల వెలుగు నీవేలే దివ్యదేశమా, నిప్పుల నడకలో దారి చూపావు, తూటాలకు నిలిచే తెగువనిచ్చావు, తల తుంచిన దరహాసం చెదరదు, తల దించటం రక్తానికి తెలియదు, ఒకే నినాదం ఒకే ఉద్యమం, ఒకే పిడికిలి ఒకే అలజడి, ఉత్తరమా అది దక్షిణమా, అఖండ భారత ఐక్య రూపమా, మంచుమలల ఎత్తుల నుండి 3 సంద్రాల అంచుల దాకా ఒకటే ఆత్మ ఒకటే జన్మ ఒకటే మాట ఒకటే పాట, 7.5 దశాబ్దాల స్వేచ్ఛా గగనమా, కోట్ల కోట్ల భారత పతాక చైతన్యమా, తల్లికి తలవంచటమే మా గర్వ సంకేతం, అమ్మ కీర్తి నిలపడమే మా భావి కర్తవ్యం, ఒకటే గమనం ఒకటే గమ్యం, ఒకటే జాతి ఒకటే ఖ్యాతి, ఒకే ఒక్క కంఠంతో ఎలుగెత్తి పాడతాం వందే మాతరం వందే మాతరం. రావి రంగారావు గారు ఈ కవితను విశ్లేషించమని కోరుతున్నాను. చిల్లర భవానీదేవి గారు భరతవీరుని గొప్పతనం గురించి, భారత జాతి ఖ్యాతి గురించి చాలా చక్కని కవిత రాశారు. వీరి కవితలో శబ్ద సౌందర్యం భావ సౌందర్యం రెండు తొణికిసలాడుతూ మనల్ని అలరిస్తాయి. చాలా మంచి కవిత రాశారు భవానీ గారు. నమస్కారం. తరువాత సుంకవల్లి సత్యరాజు గారు సంగాయగూడెం వారేమంటున్నారో విందాం. స్వతంత్రకాంక్షకు ఇంధనాలై ఎలుగెత్తిన స్వేచ్ఛా స్వరాలు అనే శీర్షికతో మస్తిష్కం మొద్దుబారి చీకటి తెరల మధ్య చిక్కుకుంటే వెలుతురుకు చోటివ్వని వర్తమానం భావదారిద్ర్యంలో మునిగి తేలుతుంటే దేశభక్తికి చోటెక్కడా, వీరుల త్యాగాలకు విలువెక్కడా, స్వాతంత్ర్యోద్యమ మహోజ్వల సన్నివేశాల సమాహారం కనుల ముందు సాక్షాత్కారం, తెల్లజాతి తోడేళ్ల నల్లటి హృదయాల్లో జనించిన నిరంకుశవాదం భరతధాత్రిని శాసించింది, కోట్లాది గొంతులను నులిమింది, తూటాల శబ్దంలో జనవాణి నిర్వేదమై అరణ్య రోదనలా మారి శూన్యాకాశంలో కలిసింది, నియంతల కరకు రెక్కల్లో న్యాయం నుజ్జుగా మారింది, ధర్మం ధృతరాష్ట్ర కౌగిలిలో నలిగి నిట్టూర్చింది, వంచనతో పంచన చేరి ద్రోహంతో చెలరేగి ఎలుగెత్తిన కుత్తుకలను ఖండించి నినదించిన స్వరాలను నీరుగార్చిన చీకటి అధ్యాయం చరిత్ర పుటల్లో సిగ్గుతో తలదాచుకుంది. స్వాతంత్ర్యకాంక్ష జనవాహిని కళ్ళల్లో ఎరుపెక్కిన సూర్యుడై బరువెక్కిన భారతీయ హృదయాలను స్పృశించింది, జనం నాలుకలపై నర్తించిన స్వేచ్ఛా స్వరాలు పదునెక్కిన ఖడ్గాలై ఆంగ్ల పాలకుల దుష్టత్వాన్ని తునుమాడాయి, ఉవ్వెత్తున ఎగిసిపడే సంద్రపు కెరటాలై ఆంగ్ల పిశాచాల గుండెల్లో అలజడులను రేపాయి, వెలుగును కప్పేసిన కారుమబ్బుల ముసుగు తొలగింది, భరత ధరిత్రిపై స్వతంత్ర కాంతులు ఉదయించాయి, స్వేచ్ఛా వాయువులు ప్రసరించాయి, మువ్వన్నెల పతాకం నింగికెగిసింది, శతాబ్దాల దారిద్ర్యం సమసింది, స్వేచ్ఛా వాయువు శ్వాసిస్తూ నాటి తరం త్యాగాలను నేటి తరం మరచిందని నా హృదయం ఘోషించింది, చరిత్ర పుస్తకాలు నేటి తరం చేతులకు బరువైనాయి,
భావి తరాల మస్తకాలకు సోకని వీరుల త్యాగాలు చదువని పుస్తకాల సౌధాల్లో నిదురపోతున్నాయి. వీరుల త్యాగాలు విస్మరించి పబ్బుల్లో, నైట్ క్లబ్బుల్లో, మందు విందుల్లో విహరించే నవ యువతరం గతం మరచింది, దేశభక్తిని విడిచింది. మన శ్వాస కోసం తమ శ్వాస నొదిలిన త్యాగధనుల ఆత్మలు సమాధుల్లో ఘోషిస్తున్నాయి. గతకాలపు త్యాగాల పునాదులపై భవిష్య భారత నిర్మాణ సౌధాలను నిర్మించాలని యువతకు ఉద్బోధిస్తున్నాయి. దేశభక్తిని శ్వాసించి జీవించాలని నినదిస్తున్నాయి అంటున్నారు. సుంకపల్లి సత్యరాజు గారు చక్కని వ్యంగ్యాన్ని పండించారు వీరి కవితల్లో. మంచి వ్యక్తీకరణలు కూడా ఉన్నాయి. చూడండి ఏమంటున్నారు. చీకటి అధ్యాయం చరిత్ర పుటల్లో సిగ్గుతో తలదాచుకుంది అన్నారు. అంటే బానిస్తనం అది ఒక చీకటి అధ్యాయం, అది చరిత్రలో సిగ్గుతో తలదాచుకుంది. ఇక్కడ కవి ఏంటంటే చెప్పటం, ఈరోజు పరిస్థితిని మళ్ళీ మనం ఆలోచిస్తే ఇప్పుడు ఈ అధ్యాయం ఎలా ఉంది అనేటువంటి ఒక వ్యంగ్యాన్ని వారు స్ఫురింపజేస్తున్నారు. మరొక లోతైనటువంటి ఒక భావం స్ఫురించేలాగా ఒక వ్యక్తీకరణ, చదవని పుస్తకాల సౌధాల్లో త్యాగాలు నిదురపోతున్నాయి అన్నారు. ఇందులో చాలా చమత్కారాలు ఉన్నాయి. చదవని పుస్తకాల సౌధాల్లో, పుస్తకాలు సౌధాల్లో పెట్టాం అంటే పుస్తకాలు ఉండటానికి గొప్ప గొప్ప మేడలు కట్టాం, అందులో పుస్తకాలు పెట్టాం. చదవని పుస్తకాలు, కానీ ఎవడు చదవటం లేదు అని పుస్తకాలకి అసలు చదివేవాళ్ళు లేరనేటువంటి ఒక రకమైన చొరక ఒకటి ఉంది. మరో గొప్ప చొరక అదేంటంటే చూడండి, త్యాగాలు నిద్రపోతున్నాయి పుస్తకాల సౌధాల్లో. అంటే ఏంటంటే ఈరోజు మనం అసలైనటువంటి ఆ త్యాగ వీరుల్ని గురించి తెలుసుకోవాలని, చదవాలనేటువంటి ఆసక్తి అసలు లేదు. తల్లిదండ్రులనే మరిచిపోతున్నటువంటి కాలంలోకి వచ్చాం. స్వతంత్ర వీరుల్ని, ధీరుల్ని స్మరించుకునేది ఎక్కడ, ఆలోచించండి అని చెప్పి సందేశం ఇస్తున్నారు సుంకపల్లి సత్యరాజు గారు. చాలా సంతోషం అండి. తరువాత బళ్ళముడి శ్రీరామశంకర ప్రసాద్ గారు హైదరాబాద్ నుండి, భరతభూమి మనది, భాగ్యమంత మనది, సుఖశాంతి వనమిది, సుస్థిరమిది. గంగ గోదావరి తుంగభద్ర కృష్ణ నర్మదా యమునాది నదుల సుజల సుఫల సుభిక్షమౌ శోభామయమిది. సంతోష సౌరభ సహన దక్ష వ్యాస వాల్మీకుల ప్రవచన తీర్థమ్ము, కాళిదాసు తులసి కర్మభూమి, శిల్పకళ వైభవముతో సిరులు. గొప్ప శాస్త్ర సంగీత మాధుర్య సంపదున్న విరి తరుగిరుల పూజించు వేదభూమి, నాది నాదని పొగడరా నలుగురెరుగగా. పరదేశ విద్రోహ వ్యతల వారించి, స్వాతంత్ర్య పాలన సంతరించి, జాతి మతాది ద్వేషములకు అతీతమై గణతంత్ర దేశమై గర్వపడుచు, విజ్ఞాన సంపద విశ్వవిఖ్యాతమై ఆటపాటలలోన ఆది నుండి, స్త్రీశక్తి ప్రభవిల్లు స్నేహ సౌశీల్యమౌ సంస్కార రాజమ్ము. సాధుమిత్ర సంఘసేవకు ముందుండు సైన్యబలము, శత్రువుల గుండెలదరడు చండసేన, రక్షణిచ్చడి సౌభ్రాతృరాజ్యమిదని, నిర్భయమ్మున చెప్పరా నిండుమదిని. బళ్ళమూడి శ్రీరామశంకర ప్రసాద్ గారు లలితమైనటువంటి పదాలతో చక్కని పద్యాలు రాసి పంపించారు. చూడండి, విరి తరుగిరుల పూజించు వేదభూమి, అది మిగతా ప్రపంచానికి మనకు ఉన్నటువంటి తేడా అని చెప్పారు. ఇందులో మనకి ఇప్పుడు ప్రపంచమంతా కూడా పర్యావరణ పరిరక్షణ అనే ఒక ఉద్యమంగా ఈరోజు తీసుకున్నారు. కానీ భారతదేశానికి ఆ దృష్టి ఎప్పటి నుంచో ఉన్నది అని చెప్పటం ఇందులో ఉన్నటువంటి విశేషం. సైన్యాన్ని గురించి కూడా మరో మాట చెప్పారు. సంఘ సేవకు ముందుండు సైన్య బలము అన్నారు. సైనికులంటే కేవలం సరిహద్దు దగ్గర కాపలా గాయటమే కాదు,
దేశం లోపల ఎక్కడైనా సమస్యలు వచ్చినప్పుడు కూడా సైనికులు వచ్చి వారి సహాయ సహకారాలు అందిస్తూ గొప్ప కీర్తి పొందుతున్నారు అని కూడా గొప్పగా మనకి గుర్తు చేశారు బళ్ళముడి వారు. చాలా సంతోషం. తరువాత సాన్యశ్రీ కొత్తగూడెం నుండి ఏది భక్తి ఏది మార్గం అంటూ తమ కవితను వినిపించారు. దేశమంటే అమ్మ కాదు, దేశమంటే బొమ్మ కాదు, దేశమంటే మన ప్రాణము. దేశభక్తి దేశభక్తి అంటే వంగి మొక్కి తొక్కటం, భక్తి గీతం పాడటం కానే కాదు. దేశమంటే నువ్వు నేను మనం. దేశమంటే భూమి భుక్తి వనం. గనులు నదులు శిలలు సర్వసంపద మనకు సొంతం. జెండాలు ఎగరవేసి జాతి గీతం ఆలపించి అడవులన్నీ తగలబెట్టి అభివృద్ధి జపం చేయుట దేశభక్తి కానే కాదు. దేశం కోసం సేవ చేయగా తలచుకుంటే ప్రకృతి సంపద కాపాడవలే నీ ప్రాణమోలే. నదీ నదముల సోదర సోదరీమణుల కావగా నిరంతరం తరంతరం దీక్షభూని సాగవలే. సాన్యశ్రీ గారు దేశభక్తికి మంచి కొత్త నిర్వచనాలు ఇచ్చే ప్రయత్నం చేశారు. అంటే వారి సొంత ముద్రలు ఇందులో చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. దేశభక్తి అంటే అసలైనటువంటి దేశభక్తి ఎలా ఉండాలో కొన్ని ఉదాహరణలు ఇచ్చారన్నమాట ఈ కవితలో. చూడండి, దేశం అంటే అమ్మ కాదు, బొమ్మ కాదు, మన ప్రాణం. అది దేశమాత 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 అని మనం అందరం చాలామంది ఉపన్యాసాల్లో దంచి కొడతా ఉంటారు. ఒరే బాబు జాగ్రత్తగా, అమ్మ కాదు, అమ్మ కంటే కూడా నీ ప్రాణం ఉంది లోపల. ఆ ప్రాణం అది అమ్మ కంటే కూడా గొప్పది అని చెప్పటం ఒక విశిష్టమైనటువంటి భావం. నిజంగా నువ్వు ఆచరణలో చూపించాలి అది. అలాగే ఇంకా దేశభక్తి అంటే వంగి మొక్కి తొక్కటం కాదు. మనం ఏదో పెద్దవాళ్ళు కనపడ్డారో వంగుతాం, కానీ వాళ్ళ మాటలు పట్టించుకోం. దేవుడు కనపడ్డాడంటే మొక్కుతాం, కానీ మనం పట్టించుకోం. ఏమంటున్నారు? ప్రకృతి సంపద కాపాడటం, నదీ నదుల్ని తోబుట్టువులుగా చూడటం. అది తోబుట్టువులుగా చూడాలి నదీ నదుల్ని. అంటే మనం నదుల్లో రకరకాల కాలుష్యాలు దాని నిండా తీసుకెళ్ళి పోస్తాం. ఎక్కడన్నా మనం ఇంట్లో మనం చేతులు కడుక్కొని మన పనికి మాలిన ఏమన్నా ఉంటే మన చేతుల్లో ఉన్న మురికి మన తోబుట్టువుల మీద మనం చల్లొచ్చా? చల్లుతామా? చల్లం కదా. అలాగే నదీ నదులు నువ్వు చూడరా బాబు, అది నిజంగా దేశభక్తి. చెట్టు కొడతావు, చెట్లు కొడుతున్నావు, కొండలు కొడుతున్నావు, ఇష్టం వచ్చినట్టు భూమిని వ్యాపింపజేసుకుంటూ నువ్వు దాని అక్కడేదో నీకు కావాల్సినవన్నీ నిర్మిస్తున్నావు. ప్రకృతి సంపద కాపాడటం లేదు. ప్రకృతి సంపద కాపాడు, అది దేశభక్తి అని గుర్తు చేస్తున్నారు. చాలా బాగా చెప్పారండి సాన్యశ్రీ గారు, బాగుంది, కృతజ్ఞతలు. తర్వాత డాక్టర్ ఉయ్యూరు లక్ష్మీ నరసింహారావు గారు గుంటూరు నుంచి అమృతోత్సవం పేరుతో ఒక పాట పంపారు. భరతమాత హృదయంలో నవశక్తులు చేరేలా, ప్రతి పౌరుని గమనంలో బ్రతుకుదారి తీరేలా, చెయ్యాలి చెయ్యాలి అమృతోత్సవం, స్థిర ప్రగతిని తేవాలి అమృతోత్సవం. దేశభక్తులెవ్వరో దేశభుక్తులెవ్వరో తెలియాలి ఈ తరానికి దాపరికం లేకుండా. త్యాగధనులు ఎవ్వరో భోగపరులు ఎవ్వరో చూపాలి చూపాలి లోకానికి ముసుగులేవి లేకుండా. ధనం వైపు వంగిన త్రాసును ధర్మానికి తిప్పాలి, భావితరం ప్రగతి పరుగు ఆగదని చెప్పాలి. ఈ సరికొత్త ప్రతిజ్ఞకే అమృతోత్సవం, జగానికి జగా వెలుగులిచ్చేదే అమృతోత్సవం. సాధించిన ఫలితాలను సకల జనులకివ్వాలి, మేధానిధులన్నీ కడలి దాటిపోరాదు. శ్రమశక్తులకెల్లప్పుడూ జయహారతులివ్వాలి, విమలాత్ములు ఇక ముందు వెతల పాలు కారాదు. స్వాతంత్ర్యం మహారథం
జనహితులే సారథులు, ఏ తరానికైనా కుంగిపోని వారధులు. ఈ నవజీవన యాత్రకే అమృతోత్సవం, జగానికి జగా వెలుగులిచ్చేదే అమృతోత్సవం. ఈ నవజీవన యాత్రకే అమృతోత్సవం, జగానికి జగా వెలుగులిచ్చేదే అమృతోత్సవం. వందే భారత మాతరం, వందే భారత మాతరం, వందే భారత మాతరం. డాక్టర్ ఉయ్యూరు లక్ష్మీ నరసింహారావు గారి పాట చక్కగా పాడి వినిపించారు నాగరాజ్యలక్ష్మి గారు. 6+6 12 మాత్రలు చాలా మంచి చక్కని నడకతో ఎవరైనా సరే పాడుకునే విధంగా మంచి పాట రాశారు. వారు దేశభక్తులెవ్వరో దేశభుక్తులెవ్వరో ఈనాటి తరానికి తెలియాలి అనేటటువంటి అవసరమైనటువంటి ఒక భావనను లక్ష్యంగా చేసుకొని పాట రాసుకుంటూ వచ్చి ముగింపులో చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఏమని? ధనం వైపు వంగిన త్రాసును ధర్మానికి తిప్పాలి. ఇది మనం చేయాల్సినటువంటి తక్షణ కర్తవ్యం. నరసింహారావు గారు కృతజ్ఞతలండి, మంచి పాట రాశారు. తరువాత డాక్టర్ కేజీ వేణుగారు విశాఖపట్నం నుంచి కొన్ని మినీ కవితలు పంపారు. తీరని రుణం, నువ్వెవ్వరికీ రుణపడలేదనుకుంటే అదే పెద్ద పొరపాటు. దేశం మట్టి కణాల నిండా అన్నీ నీ రుణపత్రాలే. చెదరిపోని సంతకం, కథన రంగాన అతడు పౌరుడిగా కాదు వీరుడిగా, దేశం కోసం దేహాన్ని త్యాగం చేస్తూ సంతకం. పవళింపు సేవ, లోపల నిద్రిస్తున్నది వీర సైనికుడు, వింజామరులు విసురుతూ సమాధి చుట్టూ పూల మొక్కలు. విలువైన మట్టి, తూకం వేశారు టన్ను బంగారం, ఇట్టే తేలిపోయింది నా జన్మభూమి పిడికెడు మట్టి ముందు. దేశ చిత్రాలు, దేవుడి బొమ్మ గీయాలని రంగుల ప్రయత్నం, చిత్రాలు పూర్తయ్యాయి చూస్తే ఒకటి జై జవాన్, రెండవది జై కిసాన్. డాక్టర్ కేజీ వేణుగారు మినీ కవితలు, ఈయన మంచి మినీ కవితలు ఎక్స్పర్ట్. మినీ కవిత అనగానే మనకి అది స్పష్టంగా సూటిగా ఉండటమే కాకుండా అల్ప పదాలలో అనల్పార్థ భావాలను ప్రతిపాదించే విధంగా చమత్కారవంతంగా ఉండాలనే లక్షణాలు బాగా తెలిసినటువంటి కవి. చూడండి, అన్నీ మంచి కవితలే, ఒక కవితను గురించి చెప్తే మిగతా మీరు ఆస్వాదించడానికి వీలవుతుంది. పవళింపు సేవ అంటున్నారు. చూడండి, లోపల నిద్రిస్తున్నది వీర సైనికుడు, వింజామరలు విసురుతూ సమాధి చుట్టూ పూల మొక్కలు అంటున్నారు. ఇక్కడ పవళింపు సేవ అని పేరు పెట్టడంలో కూడా విశేషం ఉంది. పవళింపు సేవ అంటే మనం ఏంటంటే దేవతలకి పవళింపు సేవ అని చేస్తాం. ఇక్కడ మనం చేయాల్సింది చేస్తున్నది ఏంటంటే సైనికుడికి ఇక్కడ పవళింపు సేవ జరుగుతున్నది. సమాధిలో ఉన్నాడు సైనికుడు. ఈ పవళింపు సేవ చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరంటే పూల మొక్కలు. ఏమని? లోపల నిద్రిస్తున్నది వీర సైనికుడు, వింజామరలు విసురుతూ సమాధి చుట్టూ పూల మొక్కలు పవళింపు సేవ చేస్తున్నాయి అంటూ ఆ సైనికుడికి అత్యున్నత స్థానం ఇచ్చారు. అలాగే మరి దేవుడు బొమ్మ గీయాలని ఎంతో ప్రయత్నం చేశాడంట. ఎంత ప్రయత్నం చేసినా కానీ నాకు ఈ రైతుగో లేకపోతే సైనికుడు మాత్రమే బొమ్మలుగా వస్తున్నాయి, ఇంకా ఏమి నాకు కనపడటం లేదని చెప్పడం ద్వారా రైతు సైనికుడు వాళ్ళిద్దరూ దేశానికి 2 కళ్ళు అని స్పష్టంగా చెప్పారు కేజీ వేణుగారు. చాలా బాగున్నాయి. గోవిందరాజు సుభద్రాదేవి గారు నెల్లూరు నుండి మంగళదాయక పింగళి పతాక, ఉరితాళ్లను విరుల మాలలుగా మార్చి భరతమాత కలల సీమను అలరిస్తూ వీరులు చిందించిన రుధిర ధారలను సింధూరంగా మలచి వసుధకు అద్దాలని, మౌనవ్రతంతో మనసులను మార్చిన గాంధీజీ
అహింసా సిద్ధాంతపు సహన వేదిక విశిష్ట దీక్షా తోరణాన్ని లోకుల నయన ద్వారాలకు కట్టాలని, త్యాగధనుల అమోఘ చరితామృత ధారలతో శ్రవణ కలశములు పునీతం కాగా, వందే మాతర దివ్య మంత్రఘోష వక్త్రవాటికల నుండి ప్రతిధ్వనించాలని, సిద్ధించిన అమరత్వంతో తృప్తి చెందక ఆకాశపు అనంత వేదిక నుండి అవకాశాన్ని సద్వినియోగపరుచుకొనుటకై ఎగిసిపడే తపనాగ్నికీలల మధ్య రెపరెపమని వెలుగులీనుతూ పరిఢవిల్లే పింగళి వెంకయ్య గుండె నింగి అంచులలో రంగులతో కళకళలాడే మంగళమైన మన జాతీయ జెండా మాతృభూమి పట్ల భక్తి సౌరభాలను అతులిత ఆనందంతో వెదజల్లుతూ సోదర భావాన్ని పరిమళింపచేస్తుంది. కోట్ల జనుల పునీత హృదుల నిండా సోదర భావాన్ని పరిమళింపచేస్తుంది. గోవిందరాజు సుభద్రాదేవి గారి కవితలో అది విన్నప్పుడు పారాడాక్స్ అనేటువంటి ఒక లక్షణం నాకు గుర్తుకొస్తుంది. పారాడాక్స్ అంటే రెండు విరుద్ధమైనటువంటి అంశాలని ఒక చోట చేర్చి ఒక గొప్ప భావాన్ని చెప్పడానికి ప్రయత్నం చేయటం అన్నమాట. తెల్ల చీకటి, తెల్ల అంటే అది వెలుతురు, చీకటి నలుపు. తెల్ల చీకటి అని చెప్పటం ద్వారా ఒక గొప్ప భావం, అది బహుశా ఒక ఆమోదించబడినటువంటి ఒక అవినీతికి సంకేతంగా తెల్ల చీకటి అని కవి భావించి ఉండొచ్చు. అట్లాగా వీరేం చెప్తున్నారంటే ఇక్కడ ఉరితాళ్ళు విరిమాలలు రెండు విడివిడిగా ఒకదానికొకటి పొంతం లేనివి. ఉరితాడు ఇది ప్రాణం తీసేది, విరుల మాల చక్కని పరిమళాలు ఇచ్చేది. ఇక్కడ ఏమంటున్నారంటే ఉరితాళ్లను విరుల మాలలుగా భావించి పోరాడితే స్వతంత్రం వచ్చింది అని చెప్పి చక్కగా అద్భుతమైనటువంటి ఒక మంచి వ్యక్తీకరణ ఇక్కడ చెప్పారు. ఇలా చెప్తూ ఈనాడు మన దేశ దుస్థితిని గమనించమని చెప్తూ సుస్థితిలోకి మారటానికి ప్రతి వాళ్ళు ప్రయత్నం చేయాలని సందేశం ఇస్తున్నారు గోవిందరాజు గారు. వివి రావు గారు గుంటూరు, స్వాతంత్ర్యం వచ్చిందని ఎలా ఆనందించను అని ప్రశ్నిస్తున్నారు. పరాయి బానిస సంకెళ్ళు తెంచుకొని మనవారి సంకెళ్లలో బ్రతుకుతున్నందుక, పరాయి దోపిడీని అరికట్టి మనవారే దోచుకుంటున్నారనా? ప్రారంభం రోజే కూలే వంతెనలను చూసి 100 ఏళ్ల నాటి బ్రిటిష్ దొరల వంతెన నవ్వుతుంటే స్వాతంత్ర్యం వచ్చిందని ఎలా ఆనందించను? స్వేచ్ఛ కావాలన్న గొంతులను నులిమిన దొరలను పంపి న్యాయమడిగిన కుటుంబాన్నే చిదిమే గూండాలకు పట్టం కట్టినందుక, బంగారు బాతుగుడ్లను కాజేసే దొరలను పంపి బంగారు బాతునే కోసే కసాయిల చేతిలో దేశాన్ని పెట్టినందుక, చుట్టూ ఉన్న కొమ్మలను నరుకుతున్న దొరలను పంపి కూర్చున్న కొమ్మనే నరికే మూర్ఖుల చేతిలో దేశాన్ని పెట్టినందుక, దోపిడీ దొంగలైన దొరలను పంపి ఇంటి దొరలకు పట్టం కట్టినందుక స్వాతంత్ర్యం వచ్చిందని ఎలా ఆనందించను? నిస్సహాయుడుగా వెర్రి చూపులు చూడటం తప్ప. వివి రావు గారు మనకు స్వతంత్రం వచ్చింది ఎందుకు అని ఎంత ఆవేదన. ఆయన కడుపు మంటని కవిత్వం పంటగా మనకు ఎలా అందిస్తున్నారు చూడండి. చాలా అద్భుతమైనటువంటి వ్యక్తీకరణలు కూడా. బంగారు బాతును కోసి కసాయిల చేతుల్లో పెట్టటానిక. ఇక్కడ ఏవి బంగారు బాతులు, ఎవరు ఆ కసాయి వాళ్ళు వీటిని నాశనం చేసి ఎవరికి అప్పచెప్పాలని చూస్తున్నారు, అవన్నీ మీ అందరికీ ఆలోచిస్తే తెలిసేటువంటి అంశాలే. ఇంకా చూడండి, కూర్చున్న కొమ్మనే నరుక్కుని కట్టెల వ్యాపారికి అమ్ముకునేటటువంటి వాళ్ళు. అంటే చూడండి జనం యొక్క మూర్ఖత్వం. వాళ్ళు కొమ్మ మీద కూర్చున్నారు కానీ దాన్ని నరుక్కొని కట్టెల వ్యాపారికి అమ్ముకుంటున్నాడు. అంటే వీడికి తర ముందు చూపు లేదు, వీడు పడిపోతాడు. కానీ తక్షణం రావాల్సిన డబ్బులు, అప్పుడప్పుడు వచ్చి పడేటువంటి డబ్బుల కోసం
ఏ రకంగా మనుషులు వాళ్ళ మూలాలని పాడు చేసుకుంటున్నారు అనేది చాలా చక్కగా ఆలోచించండి అని చెప్పి చెప్తున్నారు. కాబట్టి అలా మంచి మార్పులు వచ్చేదాకా స్వతంత్రం వచ్చిందని నేను ఆనందించలేని తెగ చెప్పేస్తున్నారు ఈ కవి గారు. బాగుంది. తర్వాత ఆలూరు శిరోమణి శర్మ గారు నెల్లూరు నుంచి ఒక దేశభక్తి గేయాన్ని పంపారు. నమో భరతమాత నమో భరతమాత సుజలా సుఫలా సులలిత గాత్రే సస్యశ్యామల విలసిత క్షేత్రే గంగా యమునా గౌతమి కృష్ణ తుంగ కావేరి పినాకిని దుహితే నమో భరతమాత నమో భరతమాత నైమిష దండిక బదరికాటవి దారుక ఘోర వని మృగసేవితే హిమగిరి వసుగిరి వింధ్య హరిగిరి శేషగిరి వ్రజ సప్త సుపుత్రే నమో భరతమాత భజరే భరతమాత కన్యాకుమారి మధుర మీనాక్షి కామాక్షి కరవీర పురలక్ష్మి కాశీ విశాలాక్షి కాశ్మీర శారద వ్యాస కవిస్తుత వేద పవిత్రే నమో భరతమాత భజరే భరతమాత నిరుపమ మహితే వరక్షమ విహితే కనికర శుభకర కరుణా కటాక్షే సురగణ ఋషిగణ గోగణ పూజితే శరణం శరణం తవ శుభచరణే నమో భరతమాత నమో భరతమాత భజరే భరతమాత. ఆలూరి శిరోమణి శర్మ గారు ఇది ఒక చక్కని సంస్కృత గీతాన్ని పంపించారు. దాన్ని మీరు కూడా చాలా చక్కగా అద్భుతంగా చదివారండి నాగరాజ్యలక్ష్మి గారు. సంస్కృతమైనా కానీ చక్కని లలితమైనటువంటి పదాలతో ద్రాక్షా శైలిలో చాలా చక్కగా మన భారతదేశ ఖ్యాతిని గురించి మన స్వతంత్ర వైభవాన్ని గురించి చక్కగా రాశారమ్మా. సంతోషం. బంగారు విబి ఆచార్యులు హైదరాబాద్ నుండి భరతమాత ముద్దు బిడ్డలం 75 వసంతాల స్వాతంత్ర్య ఫలాలు బుక్కి భోంచేస్తున్న నయా నాయకుల మూతులు చూస్తూ నాలుకతో మా పెదాలను తడుపుకునే వంచితులం వీర విధేయులం. రోజుకో చోట కులమంటూ మతమంటూ కొట్టుకు చచ్చే వీర లౌకికవాదులం. భరతమాతకు త్రివర్ణాల చీర చుట్టి హరితవర్ణాన్ని సృష్టించే హాలికులకు నల్ల చట్టాలతో ఉరిహారాల ఉచ్చు బిగించిన మౌనవ్రతం వీడని మునులం. ధర్మచక్రంలోని ధర్మం చెరపాలైతే చెరసాలలో ఉండాల్సిన నేరస్తులు నాయకమ్మన్యులైతే అధర్మ పాలకులు 40 పాదాల రాజ్యమేలుతున్నారు. న్యాయాన్ని రక్షించే న్యాయమూర్తిని చంపి నడి రోడ్డుపై పారేసినా న్యాయం 4 పాదాలపై నడుస్తుందని మా మనసును మేమే వంచుకొని కుంచుకుపోయిన వ్యవస్థలోని బడుగు జీవులం. మేము భరతమాత ముద్దు బిడ్డలం. మేము భరతమాత ముద్దు బిడ్డలం. బంగారు విబి ఆచార్యులు గారు ఆయన దేశంలో ఉన్నటువంటి పరిస్థితులను చూసి విపరీతంగా ఆవేదన చెందుతున్నారు అని చాలా స్పష్టంగా వీరి కవితలో మనకు తెలుస్తుంది. చాలా గొప్ప వ్యంగ్యాన్ని కూడా వారి కవితలో మనం గమనించవచ్చు. చూడండి ఏమంటున్నారంటే, రోజుకో చోట కులమంటూ మతమంటూ కొట్టుకు చచ్చే వీర లౌకికవాదులం అంటున్నారు. మనం లౌకిక రాజ్యం, మతం లేదు కులం లేదు అంటూ వాటన్నిటికీ ఏ విధంగా మళ్ళీ ప్రాధాన్యం ఇస్తూ కొట్టుకు చేస్తామని చెప్పి ఆయన మనకు చురకేస్తున్నారు. భరతమాతకు రంగుల చీర కట్టే రైతుకు నల్ల చట్టాలతో ఉరి బిగిస్తున్నారు. ఇక్కడ మంచి కవిత్వం, వాస్తవ చిత్రం అయినా కానీ మంచి కవిత్వం కూడా ఉంది. భరతమాతకి రంగుల చీర కట్టేవాడు రైతు, రంగుల చీర కడుతున్నాడు రైతు. అంటే ఆవిడ యొక్క సొగసుని ఇంకా ఉద్దీపింపజేస్తున్నాడు, గొప్పతనాన్ని ఇంకా ప్రకాశింపజేస్తున్నాడు రంగుల చీరతో.
అటువంటి వాడికి రైతుకి నల్ల చట్టాల ముసుగుతో, అంటే నలుపు, కేవలం నలుపు, అన్ని రంగులు తయారు చేసేవాడికి ఒక నలుపు అనేటువంటి ఉరి చట్టాల, నల్లని ఉరి చట్టాలతో ఉరి బిగించే విధంగా ఈనాడు పరిస్థితులు ఉన్నాయని వాస్తవ చిత్రాలు మన కళ్ళ ముందుంచుతున్నారు ఆచార్యులు గారు. తర్వాత చల్లా రామఫణి గారు హైదరాబాద్ నుండి అనృత మహోత్సవం అంటున్నారు. రాక్షస మంత్రి విషకన్యను తయారు చేయటం నేను అనుక్షణం కళ్ళారా చూస్తున్నాను. కలయిక కాదంటే అది కాటేస్తుంది. ఇప్పుడు గోబెల్స్ పార్లమెంటు వేదికగానే మాట్లాడుతున్నాడు. మన ఓట్లే వాడికి విటమిన్లు, పోషకాలు. సామాజిక మాధ్యమాల్లోనైనా సమాజం మధ్యలోనైనా ఇప్పుడు దేశభక్తి ఎవరికి ఉందో ఎవరికి లేదో నీ భక్తోమీటర్తో కొలిచేయొచ్చు. ఇప్పుడు దేశభక్తి గురించి మాట్లాడాల్సిన అగత్యం ఏర్పడింది అన్నట్లు మా శిష్యుల్ని అడిగాను. నా దేశభక్తి నిరూపించుకోవడానికి గీతాంజలి రాసింది మణిరత్నం అన్నాడు ఒకడు, వందే మాతరం రాసింది ఏఆర్ రెహమాన్ అన్నాడు ఇంకొకడు. జాతీయ జెండా ఎవరు తయారు చేశారా అని అడిగాను. ఇంకెవరు, సుభాష్ చంద్రబోస్ అనేశాడు. నా దేశభక్తికి వాడు పెట్టిన విషానికి విరుగుడు లేదు. ఇప్పుడు మనం దేశభక్తి గురించే మాట్లాడుకోవాలి. డీపీలు మార్చుకోమని, అందరూ దేశభక్తి బూస్టర్ డోసులు తప్పకుండా వేయించుకోవాలని సర్కారు వారి ఫర్మానా. 75 ఏళ్ల ఆజాదీకా అమృత మహోత్సవ ప్రజాస్వామ్య సెక్యులర్ దేశంలో నా జీవితం నేను అమ్ముకున్న ఓటు విధించిన జరిమానా. ఇప్పుడు దేశభక్తిని గురించి మాట్లాడాల్సిన సమయం ఆసన్నమైంది. నువ్వు మాత్రం చైనా వాడు తయారు చేసిన జెండా గుడ్డ గోచి పెట్టుకొని బుద్ధిగా జపం చేసుకొని దేశభక్తి పాఠాల ప్రవచనాలు నీ సామాజిక మాధ్యమాల గోడల మీద వాంతి చేసుకో. దేశభక్తి కథలు తలుచుకుంటూ 1 సంవత్సరం నిద్రపో. దేహభక్తితో చరవాణి చర్మ సంపర్క సుఖంతో పగటి కలల కౌగిళ్లలో కళ్ళు వాచిపోయేలా నిద్రపో. 76వ సంవత్సరంలో కుంభకర్ణ నిద్ర లేచి మళ్ళీ డీపీ మార్చుకోవాలిగా. అద్భుతమైనటువంటి వ్యంగ్యం జోడించి చాలా లోతైనటువంటి భావాలు నిక్షిప్తం చేశారు చల్లా రామఫణి గారు. కవిత మొత్తం నేను మాట్లాడను కానీ ఒకే ఒక్క పోలిక ఒకటి తీసుకొని దాంట్లో ఆ విషయం చెప్తా. రాక్షస మంత్రి విషకన్యను తయారు చేస్తున్నాడు. ఇది ఈ ఒక్కటి చాలు ఈరోజు మన దేశంలో ఉన్నటువంటి స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయో. ఆ అమ్మాయి మంచిది, కన్య, కానీ ఆ కన్యని విషకన్యగా మారుస్తున్నారన్నమాట. అంటే మన దేశంలో ఉన్నటువంటి ఒక మంచి స్థితిగతుల్ని ఏ విధంగా కాలుష్యమయం చేస్తున్నారు, ఏ విధంగా విద్రోహపూరితంగా మారుస్తున్నారు. యువత మనసుల్ని ఏ విధంగా విద్రోహపూరితంగా, ఏ విధంగా నిర్మాణాత్మకంగా పోకుండా ఉండే విధంగా ఎలాంటి బాటలు వాళ్ళకి మిగిలేలాగా చేస్తున్నారు అని ఇలా రకరకాల ఆలోచనలు మనకు స్ఫురిస్తాయి. ఒక కవితలో బహుళ భావాలు స్ఫురించటం అనేది కవి గొప్పతనానికి నిదర్శనం. ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉంది. ఎవరయ్యా ఇదంతా చేస్తున్నారు? ఈ కన్యని విషకన్యగా మారుస్తున్నారు ఎవరు? రాక్షస మంత్రి. ఇక్కడ ఒక్కటి పట్టుకోవాలి, మంత్రి అనేదాన్ని మనం పట్టుకోవాలన్నమాట. మంత్రి అంటే ఇక దాన్ని బట్టి మీకు ఆ మంత్రి అనగానే మీకు స్ఫురించేటటువంటి వాళ్ళు ఎవరో అవన్నీ కూడా విషయాలన్నీ కూడా మీ అందరి ఆలోచనలకి వదిలేస్తున్నాను. చల్లా రామఫణి గారు చాలా చక్కని కవిత రాశారండి. మీకు అభినందనలు, కృతజ్ఞతలు. అలాగే అమృత మహోత్సవం అనడానికి అనృత మహోత్సవం అనే శీర్షికలోనే వారు చూపించిన వ్యంగ్యమంతా కనిపిస్తుంది శీర్షిక. తర్వాత పాతూరి అన్నపూర్ణ గారు నెల్లూరు నుంచి, సువర్ణభూమి సగర్వంగా ఎగురుతున్న త్రివర్ణ పతాకమా, భరతమాత నుదుటి తిలకమా, దేశ సౌభాగ్య జాతీయ గీతమా, సుజల సుఫల సస్యశ్యామల దేశమా,
వందే మాతరం అంటున్న ప్రజా హృదయమా, దేశ రక్షణకు నడుం కట్టి నిలిచిన త్రిదళ సైన్యమా, మీ ఘనకీర్తి చంద్రికల ఛాయలో మీ సేవాంకిత దృఢ సంకల్పంతో మా జీవన గమనం అడుగులు వేస్తున్నది. కులమత ద్వేషాలను కూకటి వేళ్లతో పెకిలించాలని కృషి చేస్తున్నది. కాషాయం ఇచ్చే కారుణ్యం, హరితం పంచుతున్న సౌభాగ్యం, ధవళవర్ణపు శాంతి సంకేతం ప్రపంచానికి అవుతున్నాయి ఆదర్శం. వివేకానందుని తేజస్సు, మదర్ థెరిసా మానవత్వం, గాంధీ మహాత్ముని అహింసావాదం, గౌతమ బుద్ధుని శాంతి సందేశం, ఎందరో వీరుల త్యాగఫలం మన దేశ చరిత్రకే గర్వకారణం. ఇతిహాసాలు, పురాణాలు, కావ్యాలు అందించిన సువర్ణ భూమి మన భరతఖండం. జై అంటూ జై కొట్టి మన దేశ ఔన్నత్యాన్ని కాపాడుదాం. ఆజాదీ కా అమృత మహోత్సవంలో అడుగు కదుపుదాం, అడుగు కదుపుదాం. పాతూరి అన్నపూర్ణ గారి కవిత్వంలో ఒక అద్భుతమైనటువంటి రూపకం నన్ను బాగా ఆకర్షించింది నాగరాజలక్ష్మి గారు. అది త్రివర్ణ పతాకం భరతమాత నుదుటి తిలకం అన్నారన్నమాట. చాలా చక్కగా చెప్పారు. ఇందులో ఆ విశేషం ఏంటంటే దాంట్లో స్ఫురించేటువంటి రకరకాల భావాల్లో ముఖ్యమైనటువంటి భావం ఈ తిలక ధారణ, బొట్టు అనేది ఒక జాతి సంస్కృతికి చిహ్నంగా భావించడం సాధారణంగా జరుగుతుంది. ఇక్కడ త్రివర్ణ పతాకాన్ని బొట్టుగా స్వీకరించటం అనేది అది భారతీయుడు ఏ మతం వాడికి చెందిన వాడికైనా కానీ అది అసలైనటువంటి సంస్కృతి ఏంటంటే త్రివర్ణ పతాకాన్ని గౌరవించటం అని చెప్పటం. తరువాత ఇంకోటి ఏంటంటే భారతదేశ సంస్కృతికి మొత్తానికి కూడా చిహ్నంగా ఈ త్రివర్ణ పతాకం ఉంది. ఈ త్రివర్ణ పతాకాన్నే గౌరవించాల్సినటువంటి స్థితిగతులు ముందు ముందు ప్రపంచానికి రావాలి, వస్తాయని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు కవయిత్రి. బాగున్నాయండి అన్నపూర్ణ గారు మీ కవితలు. అదీను స్త్రీ సహజమైన భావ వ్యక్తీకరణ నుదుటి బొట్టుగా చెప్పడం. శభాష్, బాగుంది. కవయిత్రి కదా, కవయిత్రి కదా, బాగుంది. తర్వాత సింహాద్రి వాణి గారు విజయవాడ నుంచి భరతమాతకు వందనం అనే గేయం పంపారు. ప్రియ భారతి నీకిదే మా ఆత్మార్పణ వందనం, మా పాలిట నీవడియే ఆనందనందనం. త్యాగధనుల త్యాగమై నీ మైపూత చందనం, తల్లి భారతి నీకిదే మా మరోమారు వందనం. తరతరాలకు తరగని గని సంపద మా కోసం, గలగలమని ప్రవహించే జల సంపద మా కోసం. అందుకే మాతా నీకు అనురాగ వందనం, అందుకో మాతా నీవు కృతజ్ఞతాభివందనం. ఎందరో మహనీయులకు కన్న తల్లి నీవమ్మా, నీ సేవల తరించే మా జన్మ ధన్యమమ్మా. భారతీయ సంస్కృతికి ఏ దేశం సాటి రాదు, భరత జాతి సభ్యతకు ఏ దేశం సరికాదు. భారతీయ సంపదగా వెలుగొందే వేదాలు, మహిమాన్విత గ్రంథాలు, మహారుషుల వచనాలు, వెలలేని సంపదలు మాకు శిరోధార్యాలు. నీ కీర్తి కిరీటంలో ధగద్ధగల కాంతులతో చిరస్థాయిగా వెలిగే శౌర్య ధైర్య వీరమణులు, వారి త్యాగ జీవితాలు మాకు మార్గదర్శకాలు. ప్రియ భారతి నీకిదే మా ఆత్మార్పణ వందనం, మా పాలిట నీవడియే ఆనందనందనం. త్యాగధనుల త్యాగమే నీ మైపూత చందనం, తల్లి భారతి నీకిదే మా మరోమారు వందనం. తల్లి భారతి నీకిదే మా మరోమారు వందనం. చక్కని దేశభక్తి గీతాన్ని అందించారు సింహాద్రి వాణి గారు. మన దేశంలో ఉన్నటువంటి సంపదలన్నింటినీ గురించి చెప్తూ
మన దేశం యొక్క గొప్పతనాన్ని ప్రస్తుతిస్తూ చాలా మంచి పాట రాశారు. బాగుంది. సిద్ధాబత్తుని రమాదేవి గారు గుంటూరు నుంచి దేశభక్తి. ఎందరో త్యాగమూర్తుల కృషి, మరెందరో మహానుభావులు దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అడ్డుపెట్టి చరిత్ర పుటలలో పాఠ్యాంశాలుగా వెలుగొందిన దేశభక్తులు. దేశం కోసం పుట్టాను అంటే దేశభక్తి ఉన్నట్టా? ఒక వీర జవానుగా పుట్టలేదని ఏనాడైనా చింత చేశావా? మన రక్షణే దేశభక్తిగా ఒక సైనిక రత్న గర్భాన జన్మించి దేశానికి అంకితమై శిలామూర్తిగా నిలిచి ఉన్నాడు. నింగిలో నక్షత్రంగా, ఇంకా దేశానికి వెన్నెముకగా వెలుగుతూ అందరిలో వెలుగొందుతున్నాడు. వారి స్మృతిలో వారిని కీర్తిస్తూ వారి జాడలలో కన్నీరు పెట్టడమే తప్ప మన వంతుగా ఏమీ చేయలేకపోతున్నాం. వీర జవాన్ విశ్వకేతనంగా అందరి హృదయాలలో పతాక స్థాయిలో ఉన్నారు. జోహార్ జోహార్ అంటూ ఎలుగెత్తిన దేశభక్తి సమాహారం. జోహార్ జోహార్ అంటూ ఎలుగెత్తిన దేశభక్తి సమాహారం అన్నారు. సిద్ధాబత్తుని రమాదేవి గారు ఒక్కసారి మనందరినీ ఉలిక్కి పడేలా చేస్తున్నారు. ఏమంటున్నారంటే, పిల్లలు పుట్టేటప్పుడు, వాళ్ళు పెరిగేటప్పుడు, చదువుకునేటప్పుడు మా అబ్బాయి ఇంజనీర్ కావాలి, మా అబ్బాయి డాక్టర్ కావాలి, లేదా కలెక్టర్ కావాలి అని ఇలా కోరుకుంటున్నాం. కానీ ఈ దేశాన్ని కాపాడుతున్నటువంటి వీర సైనికుడు, నా బిడ్డ వీర సైనికుడు కావాలి అని ఎవరైనా మీరు కోరుకుంటున్నారా అని ప్రశ్నిస్తున్నారు. నిజంగా ఇది చాలా గొప్పగా మనందరం కూడా ఆలోచించాల్సిన అంశం. ఇటువంటి ఒక గొప్ప సందేశాన్ని ఈనాటి తరానికి, ఈనాటి తల్లిదండ్రులకి అందించినటువంటి రమాదేవి గారు అభినందనీయులు. శ్రీవత్స గారు హైదరాబాద్ నుండి, మనసే మువ్వన్నెల జెండా, మన ఇంటిపై 3 రంగుల జెండా, జాతీయతే ధ్యేయంగున్న మన దేశం బాసటగుందాం, పింగళి వెంకయ్య పొదిగిన మువ్వన్నెల జాతీయ జెండా, పలు పవిత్ర భావనలద్దిన మన జెండాకే జేజేలు అందాం, త్యాగధనుల భావనలన్నీ సామరస్య సమతకై నిలచి విశ్వభావ ప్రకటనలద్దిన ప్రసిద్ధ జాతికే మన జేజేలు అందాం, అనైక్యతా భావం త్రుంచి దండయాత్రలెదురు నిలిచి ప్రాచీన సంస్కృతి విలువల కాపాడిన జాతిగా ఉందాం, విశ్వశాంతి యత్నమై నిలిచి శాంతినెప్పుడూ కాంక్షించే స్ఫూర్తి మంత్రయుతమౌ సమైక్య జాతిగా ఉందాం, పాడి పంట పరిపూర్ణతలకై అన్నపూర్ణయౌ లక్ష్యంగా స్వావలంబనే ధ్యేయంగుండే భావాలకే ఊతంగుందాం, సుధర్మ సంస్థాపనకై మన సంప్రదాయ సంస్కృతులన్నీ శాశ్వత సంపదగా నిలిపిన మన జాతికే మమేకమౌదాం, వందే మాతరమాలపించి ఐక్యరాగమల్లిన భావన జనగణమన జయగీతంతో ఐక్యతతో ఒకటై ఉందాం, జనగణమన జయగీతంతో ఐక్యతతో ఒకటై ఉందాం. శ్రీవత్స గారు మన జెండా గురించి చాలా చక్కని విశ్లేషణ ఈ కవితలో మనకు కనిపిస్తుంది. చాలా బాగా జెండాను గురించి వివరించారు. పలు పవిత్ర భావనలద్దిన జెండా, అది మామూలుగా చెప్పడం కూడా పవిత్రమైన భావనలద్దిన జెండా, చాలా మంచి మాట, బాగా చెప్పారు. అలాగే ఇంకో గొప్పతనం, జెండాకి చాలా రకాలుగా జెండాల గురించి వర్ణించవచ్చు, కానీ చిన్న చిన్న మాటలతో అద్భుతమైనటువంటి భావం చెప్పటం. విశ్వభావ ప్రకటనలు అద్దిన జెండా, అది మన విశ్వంలో మన భారతదేశానికి గొప్ప పేరుందని చెప్పటానికి విశ్వభావ ప్రకటనలు అద్దిన జెండా అంటూ ఐక్యరాగ మల్లిన జెండా అని కూడా చాలా చక్కగా చెప్పారు. శ్రీవత్స గారు బాగున్నాయండి మీ కవితలు. పెద్దాడ మల్లికార్జునరావు గారు సత్తుపల్లి నుండి, దేశభక్తి. సాగరత్రయము నడుమ జంబూద్వీపమే మన భరతఖండము,
వెండి కొండల మధ్య జలజలపారే జలపాతములు, గలగలపారే సెలయేరులు జీవనదులు. తీరమున కేదారములతో ధాన్యాగారములు నిండు, పావన క్షేత్రములలో భక్తిభావము మెండు. వేదములు, ఉపనిషత్తులు, పురాణములకు పుట్టినిల్లు, హిందూ బౌద్ధ మతముల పురిటిగడ్డ. గణిత ఖగోళ సిద్ధాంతములు ఆవిష్కరించినారిట, పంచభూతములను ఆరాధించు కర్మభూమి. ప్రకృతి వైద్యమిచట పరిఢవిల్లిన ధరణి, 64 కళలకు ఆటపట్టైన దేశము. లలిత కళలు వికాసమునొందిన విచట, స్వర్ణయుగముగా పేర్మి తెచ్చిన రాజులెందరో. అరివీరుల నెదిరించ కరవాలములు త్రిప్పిన వీరులెందరో. సామ్రాజ్యవాదులు ఆక్రమించిన నాడు సత్యాహింసలు ఆయుధముగా సమరము సల్పిన శాంతి నిలయము. తుపాకి గుళ్లకు, ఉరి కొయ్యలకు వెరవని త్యాగభూమి. ప్రజాస్వామ్యమును పదిలముగా నుంచు వజ్ర సంకల్పులెందరో. శాస్త్ర సాంకేతిక రంగములందున అందవేసిన చేయి, అంతరిక్షయానమందు అగ్రభాగమున నిలిచినది. హరిత, శ్వేత, నీలి విప్లవములందే కాక సమాచార విప్లవము స్వయం సమృద్ధి సాధించిన మేధాగుణశీలి. అరాచక శక్తులతో, అంటువ్యాధులతో విరామమెరుగని సమరము సాగించుచు స్వాతంత్ర్య అమృతోత్సవముల వేళ భారత స్వేచ్ఛామృత గానము చేయు ధన్యభూమి. భారత స్వేచ్ఛామృత గానము చేయు ధన్యభూమి. పెద్దాడ మల్లికార్జునరావు గారు మన భరత భూమిని గురించి చాలా విశేషమైనటువంటి భావాలు మనం ఆలోచింపజేసేలా చెప్తున్నారు. ఏమంటున్నారంటే, పంచభూతాల్ని ఆరాధించు కర్మభూమి అన్నారు. అది ఈ పంచభూతాల్ని ఆరాధించటం, వాడుకోవటం కాదు, ఆరాధించటం అనేది ఒక ప్రత్యేకతగా చెప్తున్నారు. తర్వాత ఇంకొక విషయం కూడా చెప్పారు, ప్రకృతి వైద్యం వనరులున్నటువంటి గొప్ప భూమి అని. మన ఆయుర్వేద వైద్యం యొక్క గొప్పతనాన్ని గుర్తించాలి అనేది కూడా ఇక్కడ కవి ఉద్దేశం. కరోనా వచ్చిన తర్వాత ఈ ఆయుర్వేద వైద్యానికి చాలా గొప్ప ప్రచారం లభించింది. అంతకుముందు ఆయుర్వేద మందులు ₹1 మందులు అమ్మితే, తర్వాత ఈ కరోనా ప్రభావాన్ని ₹10 మందులు అమ్మకాలు జరిగినాయి అన్నమాట ఆయుర్వేద వైద్యంలో. అలాగే ఆయుర్వేద వైద్యం మందులు వాడటం వల్ల కూడా రకరకాల ప్రయోజనాలు ఏంటో కూడా చదువుకున్నటువంటి వాళ్ళు, బాగా నాజూకైనటువంటి వాళ్ళు, ఇంగ్లీష్ మందులు వాడేవాళ్ళు కూడా వీటిని తెలుసుకొని లావు తగ్గటం, తర్వాత బీపీ తగ్గించుకోవటం, తర్వాత షుగర్ వ్యాధి తగ్గించుకోవటం లాంటివి కూడా మన ప్రకృతి వైద్యాన్ని ఇప్పుడు బాగా తెలుసుకోవడం మొదలుపెట్టారు. అట్లాగే శాస్త్ర సాంకేతిక విజ్ఞానాలని, ఆ విజయాలని గురించి కూడా మన కర్మభూమిలో మనం ఎన్నో సాధించగలిగామని చాలా గొప్పగా చెప్పారు పెద్దాడ మల్లికార్జునరావు గారు. గాజర్ల సైదులు గారు హైదరాబాద్ నుండి మేటి నా మాతృభూమి అని ఒక గీతమాలికను పంపించారు, విందాం. నాదు భరత భూమికెనయౌ నాకమేది, వేదనాదాలు మార్మురోగు వెలుగు పథము. ధర్మనిరతులు లెలవైన ధన్యభూమి, సురలకు ఆవాసయోగ్యమై వరలు భూమి. మహిత రామనామము మంత్రమైన భూమి, భారతేతిహాసద్యుతిన్ పరచు భూమి. కూర్మి గీతార్థసారమున్ క్రోలు భూమి, భాగవత భక్తి నోరార పలుకు భూమి. సకల మత సమాదరణీయ సహన భూమి, సంస్కృతి విభవోన్నతిన్ చాటు భూమి. కళల కాణాచియై ఒప్పి క్రాలు భూమి, నిస్తుల విభవ సంస్తవనీయ భూమి. ముత్తెరవుల వార్ధులలయు పుణ్యభూమి, శీతశైలోన్నతుల నెంచ శ్రేష్ఠ భూమి. జీవవాహిని సలిలాభిషిక్త భూమి, అణువులోనే బ్రహ్మాండాల నరయు భూమి. దేశభక్తి ఊపిరి అయిన దివ్యభూమి, స్వేచ్ఛయే ప్రాణసమమైన స్వచ్ఛ భూమి. ధీరగుణమందెదురులేని వీరభూమి, విలువలను గాంచి వెలుగొందు విదిత భూమి. మేటి భారతావనికేది సాటి లేదు, పూజలెన్నియో సలుపగా పుట్టితిమిట. కనుడు భారతీయులనడి గర్వరేఖ, కదలుచుండు మన కన్నుల కాంతులందు మేటి నా మాతృభూమి.
గాజర్ల సైదులు గారు తేటగీతి పద్యాలను అందించారు. తేటగీతి పద్యాలు ఆయనకు తేటగీతి పద్యాలు బాగా ఇష్టం. ఆయన పేరే తేటగీతిలో ఒదుగుతుంది. గాజర్ల సైదులు అని తేటగీతిలోనే మధ్యలో పెట్టుకోవచ్చు ఆయన పేరు కూడా. ఆయన చాలా చక్కగా లలితమైనటువంటి పదాలతో చక్కని తేటగీతి పద్యాలు రాశారని చెప్పడానికి ఒక 2-3 ఉదాహరణలు మళ్ళీ మరొకసారి గుర్తు చేస్తున్నాను. సురలకు ఆవాసయోగ్యమై వరలు భూమి, చక్కని నడకనమాట పద్యం. కూర్మి గీతార్థసారము గ్రోలు భూమి, సకల మత సమాదరణీయ సహన భూమి, జీవవాహిని సలిలాభిషిక్త భూమి అని చాలా మంచి నడక. పద్యం కుంటకూడదన్నమాట, చక్కగా నడవాలి, అందంగా నడవాలి. అలా తేటగీతిని చక్కగా అందంగా నడిపించి భరతభూమి యొక్క గొప్పతనాన్ని చాలా అందంగా చెప్పారు గాజర్ల సైదులు గారు ఈ తేటగీతి పద్యాలలో. చాలా సంతోషం అండి, కృతజ్ఞతలు. పింగళి భాగ్యలక్ష్మి గుంటూరు నుంచి. జాతిపిత కలలు కన్న భారతావనిలో హింస నిర్దయ రాజ్యమేలుతుంది. అందరూ దయాదాక్షిణ్యాలు లేకుండా హింసా మార్గాన్ని అవలంబిస్తున్నారు. హింస అన్ని రంగాల్లోనూ విలయతాండవం చేస్తుంటే అహింసావాది నోరెళ్లబెట్టి చూడటం తప్ప సముద్రంలో ఎదురీదినట్లుగా పోరాడలేకపోతున్నాడు. గాంధీ గారి స్ఫూర్తికి విరుద్ధమైన జీవితాన్ని నిజ జీవితంలో అనుసరిస్తున్నాము. తద్వారా ప్రకృతిని, మానవతా విలువలని ధ్వంసం చేస్తున్నాము. ప్రతి ఒక్కరూ గాంధీ గారి భావజాలాన్ని అనుసరిస్తూ ముందుకు సాగాలి. గాంధీ గారు ఆచరించిన ఆదర్శ జీవితమే భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిపెట్టి మహాత్మునిగా వారిని నిలిపింది. గాంధీ గారి ఆశయాలని అనుసరిద్దాం, భారతమాతకు మనవంతు సేవల్ని అందిద్దాం అంటూ అహింస, సత్యం, ధర్మం వర్సెస్ స్వాతంత్ర్యం అన్న శీర్షికతో తమ కవితను అందించారు భాగ్యలక్ష్మి గారు. పింగళి భాగ్యలక్ష్మి గారి ఈ కవిత విన్న తర్వాత నాకు ఒక అమాయకమైనటువంటి ఒక పసిపిల్లాడు కనపడుతున్నాడు వీరి కవితలో. అమాయకుడైనటువంటి పసిపిల్లాడు ఏం జరుగుతాడంటే, రోడ్డు మీద ఏదైనా కానీ ఒక సంఘటన జరుగుతుంటే పెద్దవాళ్ళైతే ఆ విషయం మనం మాట్లాడకూడదు, మాట్లాడితే ఏమైనా తగాదా వస్తుందేమో మనకెందుకు, మనం తప్పించుకొని పోదాం అనుకొని వెళ్ళిపోతూ ఉంటారు. కానీ పసిపిల్లాడు ఏంటంటే, ఏంటి ఈ వ్యక్తిని ఏంటి కత్తి తీసుకొని కొడుతున్నాడు, లేకపోతే ఈ వ్యక్తిని ఎందుకు తిడుతున్నాడు, కొడుతున్నాడు అని పిల్లలు అడుగుతారు అనమాట. వాళ్ళకి భయం ఉండదు. అట్లా ఏంటంటే కవి కూడా ఒక అమాయకుడైనటువంటి ఒక పసిపిల్లవాడి లాంటి వాడు అని నాకు అనిపిస్తుంది అన్నమాట ఈ భాగ్యలక్ష్మి గారి కవిత చదివిన తర్వాత. ఆ అమ్మాయి దేశంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు వీటన్నిటిని కూడా చూసి ఆవేదనతో అమాయకంగా ప్రశ్నిస్తూ ఈ స్థితి మారాలి అని కోరుకుంటున్నది భాగ్యలక్ష్మి. బాగుంది. ఊరిమళ్ళ సునంద ఖమ్మం నుండి. శ్రీమతి ఊరిమళ్ళ సునంద గారు ఖమ్మం నుండి, కన్నుల పండుగగా అదిగో అంబరాన్ని చూసావా, అంబరమంటిన ఆనందాన్ని చవిచూసావా, 3 రంగుల జెండాను ఎంత మురిపెంగా హత్తుకుంటుందో, రెపరెపలాడుతున్న త్రివర్ణ పతాకాన్ని చూసావా, ఎంత ఆత్మాభిమానంతో సగౌరవంగా తల ఎత్తుకుందో, 3 రంగులను తాకుతూ నిలిచిన అశోక చక్రాన్ని గమనించావా, కాలచక్రం తిరుగుతున్నా కర్తవ్య నియమాలు తప్పకూడదని ఒక్కో ఆకు ప్రబోధిస్తున్న విలువలేమిటో, ఆ జెండాను మోస్తున్న కర్రను చూడు, ఎందరెందరో మహనీయులు తమ రుధిరాన్ని ధారపోసిన ఫలమో, కుల మతాలకు అతీతంగా పేద గొప్ప భేదం వదిలి అంతా ఒక్కటే అని చాటిన అపురూపమైన పండుగ. గల్లీ నుండి ఢిల్లీ దాకా కన్నుల పండుగగా జరిగే అమృతోత్సవ స్వాతంత్ర్య దినోత్సవాల సంబరాలు అదిగో కన్నుల పండుగగా చూసావా. ఉరిమళ్ళ సునంద గారు స్వతంత్ర అమృతోత్సవాన్ని కీర్తిస్తూ చాలా చక్కని కవిత రాశారు.
స్త్రీ హృదయానికి తగినట్లుగా ఒక మంచి పోలిక కూడా చేశారు. 3 రంగుల జెండాను ఆకాశం మురిపంగా గుండెలకు హత్తుకుంటోంది అన్నారన్నమాట. అంటే ఏంటంటే అంత ఆదరణీయంగా, అంత ఆప్యాయంగా చూడదగినటువంటి జెండా. ఇంకా ఈ విధంగా రకరకాలుగా జెండాను గురించి వర్ణిస్తూ, అశోక చక్రాన్ని గురించి వర్ణిస్తూ, అశోక చక్రం అనేది రకరకాల విలువలకి ప్రతీకగా భావిస్తూ చాలా మంచి కవిత పంపించారు ఉరిమళ్ళ సునంద గారు. బాగుంది. వసుధ గుడివాడ నుండి దేశభక్తి. దేశభక్తి అంటే ఇప్పుడు చిన్నప్పటి లాలిపాట, అమ్మ పాడే జోలపాట. దేశభక్తి అంటే ఇప్పుడు స్కూలు కోసం ధరించే యూనిఫామ్, బళ్ళో వల్లెవేసిన పాఠం. దేశభక్తి అంటే ఇప్పుడు 3 గంటల పాటు సాగే సినిమా బొమ్మలాట. దేశభక్తి అంటే ఇప్పుడు సభ కోసం రాసుకున్న ప్రసంగ పత్రం, పెదవులపై 4 నిమిషాల పాటు నాట్యం చేసే పదవిన్యాసం, ఒకరోజే దాని జీవితకాలం. దేశభక్తి అంటే నువ్వున్నంతకాలం కొట్టుకునే నీ గుండె చప్పుడు కావాలి. దేశం ఉన్నతంగా ఉండాలంటే అందరి ఆయువు దేశానికి ప్రాణవాయువు కావాలి. అది వసుధ బసవేశ్వరరావు గారు దేశభక్తి అంటే మనం ఏమని అనుకుంటామని కొంత వ్యంగ్యంగా చెప్తూ చివరిలో అసలైన దేశభక్తి అంటే ఏంటో కూడా చెప్పేశారు. దేశభక్తి అంటే యూనిఫామ్, దేశభక్తి అంటే మనం చేసే ప్రసంగం, దేశభక్తి అంటే ఒకసారి మనం జెండా ఎగరేయటం, ఇట్లా అని చెప్పి అవి కాదు అని అనకుండా, అవి కాదని ఎలా చెప్తున్నారంటే ముగింపులో దేశభక్తి అంటే ఏంటో చెప్పారు కాబట్టి అవన్నీ కంటే వాటన్నిటికంటే అతీతమైంది ఇది దేశభక్తి అని. దేశభక్తి అంటే నీ గుండె చప్పుడు అని చక్కగా ముగించారు బసవేశ్వరరావు గారు. యువి రత్నం గారు, ఒంగోలు. దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా గురజాడ అన్నాడు. రాయప్రోలు వారు, ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని, పొగడరా నీ జాతి నిండు గౌరవము. ఈ పదాలు దేశభక్తిని ప్రేరేపిస్తాయి. దాస్య శృంఖలాబద్ధమైన భారతాన్ని, ఎందరో వీరుల త్యాగాలు, తుపాకులకు ఎదురుగా నిలిచిన గుండెలు, స్వాతంత్ర్య సముపార్జనలో ఒడ్డిన బలిదానాలు దేశభక్తికి ప్రతీకలు. ఆ నేపథ్యంలో స్వాతంత్ర్యం అనుభవంలో ఎన్నో ప్రక్రియలు, అహింస, సత్యం పలకటం, ధర్మం ఆచరించటం, భరతభూమి సంస్కృతి సంప్రదాయం నిలబెట్టటం దేశభక్తిని చాటే ప్రక్రియలు. త్యాగాలతో అసువులు బాసిన స్వాతంత్ర్య సమరయోధులకు శ్రద్ధాంజలి కూడా దేశభక్తికి నిదర్శనమే. జెండా ఎగరవేయటమే కాదు దేశభక్తి, దేశాన్ని ప్రేమించటం, శత్రుమూకల నుండి రక్షించటం కూడా దేశభక్తి. పొలాలనన్నీ హలాల దున్ని పండించే రైతు శ్రమ శక్తి దేశభక్తి. యువి రత్నం గారి దృష్టిలో అసలైనటువంటి దేశభక్తులు ఇద్దరు కనిపిస్తున్నారన్నమాట. దేశాన్ని రక్షించేటటువంటి సైనిక శక్తి ఒక దేశభక్తి, పంటలు పండించి ప్రజల ప్రాణాలు కాపాడేటటువంటి రైతు శక్తి ఒక దేశభక్తి. అంటే జవాను, కిసాను ఇద్దరే దేశభక్తులు అని చెప్తూ ఏం చెప్తున్నారంటే ఈ దేశభక్తులిద్దరినీ గౌరవించటమే నీ దేశభక్తి అని చెప్పటం సారం అన్నమాట. యువి రత్నం గారి ఉద్దేశం. బాగుంది. అన్నాప్రగడ వెంకట నరసింహారావు గారు, గుంటూరు నుండి జాతీయ జెండా. ప్రజాస్వామ్య భారతావనిలో స్వేచ్ఛావాయువులు మేము పీలుస్తున్నామంటే నీవు వీచే వింధ్యామరల ఫలమే. పరమత సహనంతో హిందూ ముస్లిం ఈసాయిలము అన్నదమ్ముల్లా మెదులుతున్నామంటే నీ రూపఫలమే. శాంతి కాముకులమై విశ్వ మానవాళితో మానవతావాదులమై ప్రేమగా జీవిస్తున్నామంటే నీలో దాచుకున్న అశోక చక్ర ఫలమే. నిన్ను ఒకసారి తలుచుకుంటే
ప్రతి రోమం నిక్కబొడుచుకొని గుప్పెడంత గుండెలో కొండంత బలం మా సొంతం. తలెత్తి ఒక్కసారి నీకు సెల్యూట్ చెప్తుంటే మొక్కబోయిన విశ్వాసం మా సొంతం. నిన్ను మా మదిలో ప్రతిష్ఠించి ఉప్పొంగే ఉత్సాహంతో తల్లి భారతి బిడ్డలుగా పిలువబడటం మా భాగ్యం. అన్నాప్రగడ వెంకట నరసింహారావు గారు ముగింపుగా సారంగా ఏం చెప్తున్నారంటే, క్షాత్రం శాంతం రెండు మా సొంతం అంటున్నారు. అంటే వీరు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అనేటటువంటి మనందరం నమ్మేటటువంటి ఒక గొప్ప వ్యక్తీకరణ వీరు ఎలా దాన్ని తీసుకొచ్చారంటే, జెండాలో ఉన్నటువంటి 3 రంగులు శిష్టరక్షణ, అక్కడ ఉండేటువంటి అశోక చక్రం దుష్ట శిక్షణ. అలా శాంతం క్షాత్రం రెండు కూడా మేము ప్రదర్శించగలం. మాతో జాగ్రత్తగా ఉండాలి, మేము చాలా పద్ధతిగా ఉండేవాళ్ళం భారత జాతి అంటే అని చాలా చక్కని భావాన్ని పలికించారు అన్నాప్రగడ వెంకట నరసింహారావు గారు. ఇప్పటి వరకు ఈ స్వతంత్ర అమృతోత్సవ కవితా పఠన కార్యక్రమం 2వ భాగం జరిగింది. నేను కోరేది ఏంటంటే, దీనికి ముందు ఉన్నటువంటి స్వతంత్ర అమృతోత్సవ కవితా పఠన కార్యక్రమం మొదటి భాగం కూడా మీ అందరూ కూడా దానిని కూడా ఆస్వాదించాలని కోరుతున్నాను. ఈ 2వ భాగంలో 22 మంది కవులు, ఆ మొదటి భాగంలో 22 మంది కవులు చదివినటువంటి కవితల గురించి కింద కామెంట్లలో మీ అభిప్రాయాలు కూడా దయచేసి తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. మా SHO AP TV ఛానల్ కార్యక్రమాలని మీరు బాగా నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాం. మీ అందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు, నమస్కారాలు. స్వతంత్ర అమృతోత్సవ పర్వదిన సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు.